హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం. మేము జగిత్యాల వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ నుంచి నేను మా హస్బెండ్ మా వాళ్ళందరూ కలిసి మా అమ్మతో పాటు నేను ధర్మపురికి వెళ్ళాను అనమాట. సో నాకు ఇష్టమైన ప్లేసెస్లో అది కూడా ఒకటి. చాలా టెంపుల్స్ ఒకే గుడిలో ఉంటాయి, దాంట్లో చాలా చాలా స్పెషల్స్ ఉంటాయి. మేము జగిత్యాల నుంచి ధర్మపురికి వచ్చేసి బస్ వేలో వెళ్ళాము. ఇక్కడ వెళ్తున్నప్పుడు బయట లొకేషన్ చూసారా, వర్షం పడతా ఉంది అక్కడ. సో వర్షానికి మొత్తం గ్రీనరీ, మనకు అక్కడ చుట్టూ ఏంటంటే కొండ ప్రాంతమే అనమాట. ఎక్కువ కొండలు, పచ్చదనం, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పండించే పంట వరి అండ్ వచ్చేసి పత్తి ఎక్కువ పండిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంకులు, అంటే లైక్ కార్న్ అనేది ఎక్కువ పండిస్తారనమాట. సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పి లొకేషన్ మొత్తం మీకు చూపిస్తున్నాను. సో ధర్మపురి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ధర్మపురి బస్ స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చి ఏం చేసామంటే, ధర్మపురి గంగ ఉంటుందన్నమాట. ఎవ్రీ టైం ఇక్కడే స్నానాలు చేస్తాము. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం ఓపెన్లో ఉంది చూసారా పైకి, అక్కడ శివుడు అవన్నీ ఉంటాయి. ధర్మపురిలో కొంచెం గంగ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్, సో అక్కడి దాకా వెళ్ళలేం మనము. లోతు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం అటుపక్క వెళ్ళి చూసాం కదా, ఇది ఇటుపక్క అనమాట. ఇక్కడ కొంచెం మెట్లు లాగా బాగానే చేశారు. బట్ ఏంటంటే కొంచెం అన్కంఫర్ట్ ఏంటంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం మాత్రం కొంచెం అన్కంఫర్ట్. అక్కడ కూర్చునేసేసి నేను, మా పాప, మా బాబు అందరం కలిసి వాటర్లో స్నానం చేసుకున్నాం. స్నానం చేసేసి ధర్మపురి గంగలో కాసేపు, నా కూతురు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా బాబు అంటే ఇంకా కిందికి దిగలేదు, కానీ అక్కడ కూర్చునేసి నేను కూర్చోని అని చెప్తున్నాడు వాడు. వాటర్ కదా. యాక్చువల్గా ఏంటంటే మా బాబు ఇప్పుడు దాకా ఏమంటారు, సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. ఒకే ఒక సముద్రం దగ్గరికి, అది కూడా చెన్నైకి తీసుకెళ్ళాము, కానీ అక్కడ అస్సలు ఆడలేదు. ఫస్ట్ టైం వాటర్లో దిగి ఆడడం అంటే ఇదే, ధర్మపురి గంగలోనే. సో బట్టలన్నీ అక్కడ పైన పెట్టేసుకొని నేను, మా బాబు, మా పాప అందరం వచ్చేసి బాగా స్నానాలు చేసి ఎంజాయ్ చేసాము. సో అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత బబుల్స్ కావాలి అని చెప్పి అరిచిస్తే వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చింది. వాటితో ఆడుతూ ఉన్నారు వాళ్ళు, మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేదాకా. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఏంటంటే తెలంగాణ ప్రాంతమే, కాకపోతే కొంచెం చూసే ప్లేసెస్ అవన్నీ చాలా బాగుంటాయి. మా బాబు ఫస్ట్ పుట్టాక ఒకసారి వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళామన్నమాట. అంటే కొంచెం పెద్దగా అయ్యాక అన్నీ చూసి ఆడుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే టెంపుల్ ఇదే, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సంతోషంగా ఉంటుంది. మనకి పుష్కరాలు వస్తాయి కదండి 12 సంవత్సరాలకు ఒకసారి. సో అలా పుష్కరాలు అన్ని నదుల్లో స్నానం చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్మపురిలో స్నానం చేయండి మోక్షం రాదనమాట. లైక్ ఏంటంటే అన్ని నదుల మీద ఒక ఆవగింజంత ఎక్కువ అంట, బియ్యపు గింజంత సారీ. సో ఇక్కడ మనకి లోపలికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అనమాట. సో లోపలికి టెంపుల్కి వెళ్ళే ముందు మనం టైమింగ్స్ అనేది ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి. సో అందుకని మీకు బోర్డు చూపించాను అనమాట. మార్నింగ్ 7 to అంతా రిలీజ్ చేస్తారు. నేను లోపలికి ఎంటర్ అయిపోయానండి టెంపుల్లోకి. సో టెంపుల్లో కెమెరాస్ అలో లేదు, బట్ చుట్టూ చూడడానికి మాత్రమే అలో ఉంది. మెయిన్ టెంపుల్లో మెయిన్ విగ్రహాలని చూపించడానికి అలో లేదు. సో నేనైతే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో చూసారు కదా, ఇది వచ్చి ఏంటంటే మనకి యమధర్మరాజు గారు ఇక్కడ మనకి కొలువై ఉన్నారనమాట. లైక్ ఏంటంటే మనకి ఏదైనా గండాలు అలాంటివి ఉన్నాయని మనకు అనిపిస్తుంది కదా, అనిపించకపోయినా ఇక యమధర్మరాజుకి దండం పెట్టుకొని ఆయనకి నూనె వేస్తే అలాంటి ఏమైనా ఉంటే తొలగిపోతాయి అనేది అక్కడ నమ్మకం అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఏముంటుందంటే ఆంజనేయ స్వామి, చాలా పెద్ద ఆంజనేయ స్వామి లోపల టెంపుల్ ఉంటుంది. సో ఇది లోపలికి వచ్చేసిన తర్వాత అన్నదానం చేస్తారనమాట. మనం అన్నదానం కావాలంటే అక్కడ మనం తీసుకొని మనం ఆ పూట తినేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్
టెంపుల్లో నాకు ఉగ్ర నరసింహస్వామి టెంపుల్లో మనకి మెయిన్ దర్శనం అయితే అయిపోయింది. నేను బయటకు వచ్చేసాను టెంపుల్లో నుంచి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ పక్కన నుంచి వెళ్ళంగానే అదేంటంటే ఇది మొత్తం దాని లోపల వ్యూ అనమాట, టెంపుల్ లోపల. సో ఇది వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది లోపల వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు, నిలువెత్తుగా ఉంటారు, ఎంత బాగుంటారో. మనకి కెమెరా లోపలికి నాటలోడు కాబట్టి సో బయట నుంచే మా హస్బెండ్ని వీడియో తీయమని చెప్పాను. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల అంటే స్వామిని చూపించలేరు, బట్ ఓకే. సో అక్కడ నుంచి దర్శనం అయిపోయి కొంచెం ముందుకు వస్తే ఇదంతా ఒకటే టెంపుల్ అనమాట, చాలా పెద్ద స్థలంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఉత్సవాలు అవన్నీ చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకొక ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా కెమెరా అలో లేదు. కాకపోతే ఇటు చుట్టుపక్కల తీసుకుంటానని కొంచెం పర్మిషన్ అడిగారు. అంటే అక్కడ టెంపుల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కొంచెం అడిగితే ఓకే అని చెప్పారనమాట. మీ అందరికీ చూపించాలని ఒక్క ఉద్దేశంతో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ కనిపించని వినాయక స్వామి ప్లస్ ఏంటంటే ఇంద్రదేవుని టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది వచ్చి వినాయక స్వామి టెంపుల్, దాని పక్కనే ఇంద్రదేవుడు. ఇది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి వారి టెంపుల్ అనమాట. కెమెరాస్ అలో లేదు. నేను అంటే వీడియో తీసే లోపలే వెనక నుంచి లేదని చెప్పాను కదమ్మా, దేవుళ్ళని తీయొద్దని చెప్పాను కదమ్మా, మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, తీయొద్దు అని చెప్పారు. అందుకని మేము అక్కడికి ఆఫ్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఇంద్రదేవుడు అనమాట. దాని పక్కనే కుబేరస్వామి పూజ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ నాకు అక్కడ చేసుకోవడం చాలా ఇష్టము. నాకు అక్కడ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అది చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం చెప్పాను కదా మీకు. సో నేను వెళ్ళేటప్పటికి అన్నదానం టికెట్స్ ఉన్నాయి. అన్నదానం టికెట్స్ తీసుకొని వచ్చి ఇక్కడే అన్నం అనేది తినేసామన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా బాగా కొంచెం వేసుకోండి అమ్మ అని చాలా బాగా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట. టెంపుల్ అంతా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయి నియర్ బై నాకు 3 అయిపోయింది అనమాట. 2:30 to 3 అయింది. ఇక్కడ మనకి ఉత్సవాలు చేస్తారని చెప్పాను కదా, ధర్మపురి ఉత్సవాలు. సో స్వామివారు ఇక్కడికి వచ్చే కూర్చున్న తర్వాత ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. నెక్స్ట్ ఇది మీకు చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే ప్రాచీన చరిత్ర గలది. ఏంటంటే ఇసుక స్తంభం అనమాట. చాలా చాలా సంవత్సరాల క్రింద ఇసుకని స్తంభంలా చేస్తే ఆ ఇసుక స్తంభం అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కాలభైరవుడి దేవాలయం ఉంటుంది. ఇక్కడ హౌజెస్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా రోజులవి, మనకు పాతకాలంలో ఇల్లులు ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. సో అదన్నీ దర్శనాలు అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో రిటర్న్లో మా హస్బెండ్కి ఏంటంటే ఈ గ్రీనరీ అనేది చాలా బాగా నచ్చిందంట. అందుకని ఈ గ్రీనరీ మొత్తం మీకోసం వీడియో తీసి పెట్టారు తను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ అనేది పైకి ఇలా చల్లుతూ ఉంది. సో చాలా బాగుంది. ఈ వీడియో మీకోసమే తీసి పెట్టారనమాట మా హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ నుంచి బస్సులో ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా బాగా చేస్తానని చెప్పి నేను మీకు చెప్తున్నాను కదా. సో చేస్తున్నానని అనుకుంటున్నాను. మేము వెనకాల సీట్లో కూర్చున్నాం, మా పాప ముందు సీట్లో కూర్చుంది. అక్కడ కూర్చొని వాళ్ళు హైడ్ అండ్ సిక్ ఆడుకుంటున్నారు. ఈ బస్సులో కూడా హైడ్ అండ్ సిక్ ఆడుకునే వాళ్ళని వీళ్ళే చూశానమ్మా బాబోయ్. అది కూడా వీడియో తీసి పెట్టాడు మా ఆయన మీకోసం. వర్షంలో కూడా వెళ్ళామండి బాబు మీకోసం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?